ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా చైతన్య గారి ఫ్యాన్స్కి అలాగే నా ఫ్యాన్స్కి మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే జస్ట్ వన్ కాల్ అండి. నేను చైతన్య అన్నని రీసెంట్గా ఒకసారి చెన్నైలో కలిశాను. ద వే తను నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ మాట్లాడిన విధానం కానీ ఎంత అంటే నేను మీలానే కదా తమ్ముడు, ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా. చైతన్యను చూడగానే చాలా మంచి ఫీలింగ్. తను నాతో మాట్లాడిన విధానం కానీ నాకు తెలిసి ఒక 2 hours ఏమో టైం స్పెండ్ చేసి ఉంటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో. చాలా బాగా అనిపించింది. అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ చేశాను, అన్న మంచి సినిమా అన్న, నాకెందుకో మీరు చాలా మంచిగా అనిపించారు, మీరు వస్తే చాలా బాగుంటుందన్న అని అడిగాను. అసలు ఏమాత్రం ఆలోచించకన్నా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు. రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీంని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీఆర్ వెరీ హ్యాపీ. మీ ప్రజెన్స్తో అంతా మంచి జరగాలి. ఎందుకో అంతా కలిసి వస్తుంది. వినరో భాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న, నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు, ఈరోజేమో చైతన్య అన్న. అదృష్లు బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా, 3 జనరేషన్లు అలా కవర్ చేసామన్నట్టు. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఈసారి తండేలతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్న. వీఆర్ వెయిటింగ్. మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా. అలాగే ఎస్కేఎన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తెలుగు వాళ్ళు లైక్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఇంత వచ్చి మమ్మల్ని మా గురించి ఇంత మంచిగా మాట్లాడి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి తమ్ముడు మాట్లాడుకుందాం తమ్ముడు, మాట్లాడతాను కొంచెం గట్టిగానే మాట్లాడతాను. అంటే 1 year గ్యాప్ వచ్చింది కదా, 1 year తర్వాత కదా, కొంచెం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడతాను. మా టీం అందరికీ నాకు తెలిసి ఈ స్పేస్లో మా టీం గురించి ఎక్కువ మాట్లాడలేను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమాకి సక్సెస్ మీట్ పెడతానని చెప్పి, అప్పుడు మాట్లాడతాను మా టీం వాళ్ళందరికీ. బట్ ఈ సినిమా ఇంత బాగుండడానికి, ఈరోజు మేమందరం ఇక్కడ నిలబడుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గోపాలకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే మా లాంటి వాళ్ళని నమ్మాలి, మరిన్ని మంచి సినిమాలు రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో, ఇందాక వంశీ గారు చెప్పారు స్క్రీన్ ప్లేకి అవార్డు రావాలని చెప్పి. నేను చెప్తున్నానండి, ఈ సినిమా వాళ్ళు తీసిన విధానం కానీ, వాళ్ళు అంటే నాకు ఐడియా చెప్పినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ, నేను యాజ్ ఏ యాక్టర్గానో లేకపోతే సినిమాలో హీరోగా చెప్పట్లేదండి, ఆడియన్గా చెప్తున్నాను. వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రావాలి. నాకు ఎంత వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి మాత్రం మంచి అప్రిషియేషన్ రావాలి. చాలా కొత్తగా తీశారు వాళ్ళు. ప్రతి ఒక్క సీన్ని మేము సెట్లో డిస్కస్ చేసేటప్పుడు మేమన్నా ఎక్కడన్నా లూజ్ అయిపోయేవాళ్ళం. ఏముందిలే బ్రో అది పెట్టేసి ఆ సీన్ తీద్దామంటే లేదు, ప్రతి ఒక్కటి కొత్తగా తీయాలి. ఏదైనా కంపారిజన్లో ఉంటే తీసేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో, సందీప్ బ్రో. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఆల్. ఇంకా తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్, ఒక్క నిమిషం. ఈరోజు నాకు ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి. ఈరోజు ఒక నిమిషం. అలాగే మా టీం అని ఎందుకు అంటున్నాను అంటే విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య, సుధీర్, ఎవరు అందరూ ప్రతి ఒక్కరు, వరప్రసాద్ బ్రో కానీ, ఆల్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, సీజీ అన్న ఇక్కడ అసలు ఈయనైతే మేము టార్చర్ పెట్టేసాం నిద్రపోనే కన్నా. కళ్ళ కింద మొత్తం మాకెంత అయితే ఉబ్బినాయి కల్లా ఆయనకు అలాగే ఉబ్బినాయి మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. మా వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరి గురించి లెట్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఏందప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ. నాకు ఇంత ధైర్యం ఇస్తున్నందుకు. నాకు నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నాకు 5 నిమిషాలు టైం ఏంటి మాట్లాడే, సరే వదిలేస్తాను. అంటే ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే అనమాట, ఎప్పుడైనా ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు, సరే హిట్లు పడ్డాయి, ఫ్లాప్స్ పడ్డాయి, అయినా సరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు, ఇంత ధైర్యంగా ఉంటావు అంటే, నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎప్పుడు. నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడిన మా ఫ్యామిలీ గురించి. లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. ఎందుకంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడు చెప్పలే. అంటే సారీ అసలు ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాను. అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు. అది ఆయనకి ఏదైనా చెప్దాము, ఆయనకి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడన్నా అరే నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించరా అన్నాడు, అసలు అవ్వలేదు. సరేలే మనోళ్ళే కదా, మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడూ అలా, నాకు ఎందుకో తెలియకుండా ఏంటంటే ఫ్యామిలీ అనగానే
మనోళ్ళే కదా అన్ని అర్థం చేసుకుంటారులే అని చెప్పి అలా దూరం పెట్టేవాడిని. ఆయన గురించి నేను ఏదైనా చెప్దాము, ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము, ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్దాం అనుకునే లోపు ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం. ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు ఒకరు ఉంటారనమాట. అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఈ విషయం, మా అమ్మకి కూడా చెప్పలేదు. ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది. మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పవతమ్మ. పెళ్లి చేసుకొని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు. కూలి పని, రోజు నిద్రలేయగానే కూలి పనికి వెళ్ళేది. బంధువుల్లో మర్యాద లేదు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుదోచట్లే. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న పిల్లలేమో చదువుకుంటున్నారు, కొంచెం బాగానే ఉన్నారు. 2 కొడుకులు పుట్టేశారు. మా అన్న నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. స్టిల్ కూలి పనికి వెళ్తుంది. ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది. ఆఖరికి తాలిబుట్టు ఒకటేమో మెల్లో మిగిలినట్టుంది, అది కూడా ఆమె అమ్మేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లే. మా ఊర్లో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు. మా అమ్మకి భయం పుట్టేసుకునింది, ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి. ఏమీ తెలియదు అసలు ఆవిడికి, తెలివి ఉందో లేదో, లేకపోతే ఏ ధైర్యమో, ఏ మొండి ధైర్యమో. ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండి ధైర్యమో తెలియదు. అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక